ఇటీవల తెలుగులో ఉప్పు కప్పు రంబు డైరెక్ట్ గా ఓటీటీకి వచ్చేసింది. అదే రోజు బాలీవుడ్ నటుడు అభిషేక్ బచ్చన్ కీలక పాత్రలో నటించిన మూవీ కాళీధర్ లప్తా సైతం ఓటీటీలోనే విడుదలైంది. वो लोग मुझे ढूंढ रहे हैं, मुझे उठा के ले जाएंगे, फिर हमारी सारी चीजें रह जाएंगी. మతిస్థిమితం లేని ఓ వ్యక్తి కథ ఆధారంగా వచ్చిన చిత్రం ఎలా ఉందో రివ్యూలో చూద్దాం. తమిళ చిత్రం కేడిఏ కరుప్పుదురై సినిమాకు ఇది రీమేక్. కాళీధర్ ఒక మతిస్థిమితం లేని వ్యక్తి. ఇద్దరు తమ్ముళ్ళు ఒక సోదరితో కలిసి నివసిస్తూ ఉంటాడు. జ్ఞాపక శక్తి లోపంతో బాధపడుతున్న అతనికి వైద్య ఖర్చులు భరించలేక కుటుంబం వదిలించుకోవాలని అనుకుంటుంది. కుంభమేళాలో వదిలించుకోవాలని తోబుట్టువులు ప్లాన్ చేస్తున్నారన్న విషయం అతనికి తెలుస్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందన్నదే అసలు కథ. కాళీధర్తోనే ఈ కథ ప్రారంభమవుతుంది. తన కుటుంబ సభ్యుల గురించి తెలుసుకున్న కాళీధర్ తానే దూరంగా వెళ్ళిపోవాలని నిర్ణయించుకుంటాడు. ఒక బస్సు ఎక్కి కుటుంబాన్ని వదిలి దూరంగా వెళ్ళిపోతాడు. ఆ తర్వాతే అసలు కథ మొదలవుతుంది. ఓ గ్రామానికి చేరుకున్న కాళీధర్ అక్కడే ఉన్న ఆలయంలో రాత్రి నిద్రపోతాడు. అక్కడే అతనికి 8 ఏళ్ల బాలుడు బల్లుతో పరిచయం ఏర్పడుతుంది. ఆ తర్వాత అతని జీవితం మలుపు తిరుగుతుంది. వీరిద్దరూ వయసుతో సంబంధం లేకుండా స్నేహితులుగా ఉంటారు. అయితే కాళీధర్కు మతిస్థిమితం లేదని తెలుసుకున్న బల్లు అతన్ని ఇబ్బంది పెడుతూ ఉంటాడు. కాళీధర్ను కేడి అని పిలుస్తూ ఆట పట్టిస్తూ ఉంటాడు. అలా వీళ్ళిద్దరూ అనాథలే కావటంతో ఒకరికి ఒకరు తోడుగా ఉంటారు. ఈ కథ మొత్తం మధ్యప్రదేశ్లో గ్రామాల్లోనే జరుగుతుంది. ఫస్ట్ హాఫ్లో ఇద్దరి పరిచయం గ్రామాల్లో తిరగటం చుట్టూనే ఉంటుంది. కథ నెమ్మదిగా సాగుతున్నట్లు అనిపిస్తుంది. ఈసారి కేడి అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరినప్పుడు బల్లు వ్యవహరించిన తీరు ఆడియన్స్ను ఆలోచింపచేస్తుంది. 8 ఏళ్ల పిల్లాడు మాట్లాడిన తీరు ఆడియన్స్ను ఆశ్చర్యానికి గురిచేస్తుంది. మన కోణంలో చూస్తే వాస్తవానికి దూరంగానే ఉన్నట్లు అనిపిస్తుంది. కాళీధర్ బల్లు మధ్య వచ్చే సీన్స్ ఆడియన్స్కు ఎమోషనల్గా కనెక్ట్ అవుతాయి. వీరి మధ్య భావోద్వేగ క్షణాలతో పాటు కామెడీ సన్నివేశాలు కూడా ప్రేక్షకులను కట్టిపడేస్తాయి. కుటుంబమే వద్దనుకున్న ఓ వ్యక్తి జీవితం ఎలా మలుపు తిరిగిందనే విషయాన్ని డైరెక్టర్ ఎమోషనల్గా ఆడియన్స్కు చూపించారు. వదిలించుకోవాలని చూసిన వాళ్ళు సైతం అతని కోసం గ్రామాల వెంట తిరగటం చూస్తే మానవీయ కోణంలోనూ సందేశం ఇచ్చారు మధుమిత. అయితే కొన్ని సీన్స్ చాలా లాజిక్లెస్గా అనిపిస్తాయి. అయితే కొన్ని సన్నివేశాల్లో భావోద్వేగాలు వర్కౌట్ కాలేదు. ఓవరాల్గా చూస్తే ఓ ఇద్దరు అనాథల ఎమోషనల్ స్టోరీనే కాళీధర్ లపత. స్నేహానికి వయసు అడ్డంకి కాదని మరో సందేశం కూడా ఇచ్చాడు. ఈ సినిమాలో మతిస్థిమితం లేని వ్యక్తిగా తన పాత్రలో అభిషేక్ బచ్చన్ అలరించాడు. అమాయకంగా కనిపిస్తూ తన పాత్రకు న్యాయం చేశాడు. 8 ఏళ్ల బాలుడి పాత్రలో దైవిక్ బఘేలా మెప్పించాడు. అభిషేక్ బచ్చన్తో పోటీపడి మరీ నటించాడు. కాళీధర్ను ప్రేమించే అమ్మాయిగా నిమ్రత్ కౌర్ తన పాత్ర పరిధిలో అలరించింది. కాళీధర్ను కనుగొనే పాత్రలో మొహమ్మద్ జీషన్ అయూజ్ పెద్దగా ప్రాధాన్యత లేని పాత్రలో కనిపించాడు. సాంకేతిక విషయానికొస్తే అమిత్ ద్వివేది నేపథ్య సంగీతం పర్వాలేదు. అమితోష్ నాగ్పాల్ స్క్రీన్ ప్లే బాగుంది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లుగానే ఉన్నాయి.